నువ్వు ఆపంటే కనీసం దానికి స్పందన లేదు. ఇలా జగన్ గారేమో ఈడికి వచ్చిండు, ఏడికి ప్రగతి భవన్కి వచ్చిండు. దావతులు ఫుల్ నడిచిన దావతులు. ఇద్దరి మధ్య కాంట్రాక్టర్ డిసైడ్ అయిపోయాడు. పనులు ప్రారంభించాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేశాక కేసీఆర్ సార్ చేసిండు, మళ్ళా రోజక్క దగ్గరికి పోయాడు. పోయి రొయ్యల పులుసు తిన్నాడు. ఇది నేను చెప్పిన ప్రెస్కి చెప్పి రొయ్యల పులుసు చాలా బాగుందని చెప్పి ఆయన అయిపోయాడు. చేపల ఫ్రై తిన్నాడు, పీతల రోస్ట్. రోజక్క ఏం చేసిందంటే ఇక్కడి నుంచి అక్కడ రాక గులాబీ రేకులు వరిచి మన తెలంగాణ బాపుని స్వాగతం పలికింది. కేసీఆర్ కుటుంబానికి పట్టు వస్త్రాలు చెప్పి పెట్టారు. ఫోటోలు ఉన్నాయన్న. కేసీఆర్ సార్ కాడ గుళ్ళ తీసుకొని పూజ చేసి పాప సెంటిమెంట్ ఒక గుళ్ళ పూజ చేసి పెద్దన్న. ఇక దానిలో ఏం చేసినాడా, ఇక డైలాగ్ చూడు, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా, తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా. ఈడ మాత్రం తెలంగాణకు విలన్, ఆడ మాత్రం పెద్దన్న పాత్ర. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు. ఈయనే తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయనే. కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా. పట్టువాసాలు కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవితకు చెప్పాలి మరి. అలా గులాబీ రేకులు నడుస్తుంది తెలంగాణ. చూడండి గులాబీ రేకులు, ఇది చూపట్టండి. ఇది రాయలసీమ రతనాసీమ మార్స్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ ఖుషి అయిపోయాడు. చిచ్చారు పోయి ఖుషి అయిపోయాడు. ఇక ఊకదమ్ముడు ఉపన్యాసం ఇచ్చింది. ఇక కవితక కూడా బట్టలు పెట్టారు. ఫోటోలు పెట్టాను కవితక ఇప్పుడు చూస్తుంది కదా. కవితక కూడా బట్టలు పెట్టారు. ఇప్పుడు కవితక చెప్పాలి ఏం జరిగిందని చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవితక బయటపడుతున్నది. హ్యాట్స్ ఆఫ్, మేము స్వాగతిస్తున్నాం దాన్ని. ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు అవినీతి పాల్పడ్డా, ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని 3 హయాంలటువంటి నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. కానీ కవితక్క బయట పడుతుంటే మేము సహకరిస్తాం. ఇప్పుడు కవితక్క కూడా ఈ విషయాన్ని బయట ఏం జరిగింది. ఇక తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది. మరి కవితక్క స్పష్టం చేయాలి. ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టిన రోజు ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మమేంది? అదే కవితక్క కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది. నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది. అదే వద్ద దావత్ అదేమద్దు, ఈ చేపల పులుసులు ఈ రొయ్యల పులుసు మా ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు. మరి కవితకే చెప్పాలి. మరి ఆ రోజు వద్దన్నదా, కవిత కూడా పోదామన్నదా, కవితకే చెప్పాలి. కవిత నమ్మకం ఉంది. ఎందుకంటే బయటపడుతుంది కదా పాపం. ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా. ఇక దావత్ చూడండి, ఇతరుడు చూడ. ఇది డైనింగ్ టేబుల్ మీద మొత్తం గిన్నెలే, అన్ని డిష్లే. ఇవి ఏమో రాసిడా, నగరిలో రోజా ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుమార్తె కవిత. దావత్ ఇచ్చిన రోజా. ఈ లోపలికి రానిచ్చిన కిచెన్ కూడా రానిచ్చిన ఫోటోగ్రాఫర్లను. ఈ తిని ఏం చేసింది తెలుసా? ఇది ఈ నాన్ వెజ్ తిరుమల యాత్ర కూడా రద్దు చేసుకున్నారు. తిరుపతి బంద్ చేసుకున్నారు. రోజు ఇచ్చిన తిరుమల యాత్ర రద్దు.